నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో మనం రాసులు, రత్నాలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా మందికి నమ్మకం ఉంటుంది రత్నాలకు సంబంధించి. అయితే ఈరోజు ఆర్‌బి సుధ గారితో ఉన్నాం. ఆర్‌బి సుధ గారు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. రత్నాలకు సంబంధించి మన ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది. సో, కన్యా రాశికి సంబంధించి ఎలాంటి రత్నం ధరించాలి? ఎప్పుడు ధరించాలి? ఏ వేళకి ధరించాలి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ ఆర్‌బి సుధ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం అమ్మా. సో, కన్యా రాశి. కన్యా రాశి అంటేనే సెన్సిటివ్ అనుకుంటాను. చాలా చాలా సెన్సిటివ్. సో, కన్యా రాశి వారు ఏ రత్నం ధరించడం వల్ల బాగుంటారు అండ్ వాళ్ళు మంచి స్థానంలో ఉండాలి అంటే తప్పక ఏ రత్నం ధరించాలి? యాక్చువల్గా కన్యా రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఇంటెలెక్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది, కానీ థింకింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సెన్సిటివ్ పీపుల్, అదే ఇందాక అనుకున్నట్టు చాలా సెన్సిటివ్ గాను ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మైండ్ అనేది చాలా వేగంగా పనిచేస్తుంది. అంటే కొంతమంది ఏంటంటే ఆలోచిస్తాం, మైండ్ వేగంగా అంటే ఏంటి, మాట కన్నా వేగమే మైండ్. మనకి ఫాస్ట్గా థాట్స్ వెళ్ళిపోతాయి అనమాట. అంటే సపోజ్ ఒక మ్యాథ్స్ ప్రాబ్లం, చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఉందనుకోండి, ఏమన్నా కూర్చొని రాస్తాము, ప్లస్ మైనస్లు చేస్తూ ఉంటాం, వాళ్ళ మైండ్లోనే చేసేసి చెప్పేస్తూ ఉంటారు. అంత ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళ ఇంటెలెక్ట్. ఎందుకంటే అసలు అధిపతి మనకి బుధుడు అయ్యాడు. అట్ ద సేమ్ టైం కొంచెం సెన్సిటివ్. అండ్ ఆల్సో యోగాలు ఏమైనా ఉన్నాయి అంటే వీళ్ళకి బుధాదిత్య యోగం కానీ వేరే బుధుడితో పాటు మంచి మంచి యోగాలు ఉంటాయి జాతకం చూసినప్పుడు. ఆ యోగాలన్నీ ఉంటే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే ఇంకా ఫాస్ట్గా ఉంటారు. ఫాస్ట్ ఇంకా జీనియసెస్ కూడా ఉంటారు ఇందులో అని చెప్పాలి. ఎస్పెషల్లీ నేను చూసింది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో చాలామంది ఇప్పుడు కంపెనీ డైరెక్టర్స్ ఉంటారు, మంచి మంచి స్థాయిలో ఉంటారు కదా కంపెనీ డైరెక్టర్స్, పెద్ద ఎంఎన్సీలు చేసేవాళ్ళు, అంటే ఏంటంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వీళ్ళు కూడా వచ్చి పెడుతుండే ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటాము. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను జాతకాలు చూస్తూ ఉంటాను కదా. సో వాళ్ళకి ఏంటంటే కమర్షియల్గానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ కూడా అవ్వరు అందులో. లెక్కలేసుకుంటారు. నేను ఇందాక చెప్పినట్టు మైండ్ అలా ఉంటుంది. లెక్కలేసుకోవడం అంటే అంటే బ్యాలెన్స్ షీట్ వేసుకోవడం అంటాను నేను ఇప్పుడు. అంత వేగం కూడా ఉంటుంది, ఇంటెలెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే వాళ్ళకి గ్రిప్ కూడా ఉంటుంది దాని మీద. అది కూడా నేను చాలా చూసాను. మా ఫ్యామిలీలోనే ఉన్నారు చాలా మంచి ఉన్నత స్థాయి కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు ఇందులో. అంటే కష్టపడే ఒక యోగం కూడా, అంటే నాట్ ఓన్లీ కమర్షియలీ, అంటే ఫిజికల్గా కూడా వాళ్ళు ఏంటంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అది కష్టపడందే మనకి ఏం రాదు. మనకి యూనివర్స్ కానీ దేవుడు కానీ లేకపోతే జాతిరత్నాలు పెట్టుకుంటే మనకు ఒక దారి అనేది కనిపిస్తుంది. ఆ దారిలో మనమే నడవాలి. నడవకుండా గాల్లో దీపం పెట్టి దేవుడు అని మహిమ అంటే అది కాదు కదా అట్లాగా. సో ఎంతకైనా శ్రమ పడవలసిందే, శ్రమకి తగిన ఫలితం దొరుకుతుంది. మనం చెప్పుకునేది ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఎప్పటికైనా ఇంటెలెక్ట్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. వెరీ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పుకుంటున్నాం అనమాట. అండ్ ఆల్సో నేను చెప్పినట్టు ఇవన్నీ క్యారెక్టరిస్టిక్సే. అది మళ్ళీ వాళ్ళ జాతకం చూసినప్పుడు ఆ స్పెసిఫిక్గా కూడా మనం చెప్పగలుగుతాము. వీళ్ళకి ఏంటంటే మన బుధుడికి మనం బుధవారం చెప్పుకున్నాం, అలాగే పచ్చలే చెప్తాం, ఎమరల్డ్స్ చెప్తాము. అది లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు ఉంటుంది. అది ఎలాంటి కట్ అంటే ఏంటంటే మనకి స్క్వేర్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది. అది కట్ మళ్ళాను క్లారిటీ అంటే అది ఎలా ఉంది అసలు ఆ స్టోను మనం చూస్తే క్లియర్గా ఉందా, దాంట్లో కల్మషం ఉందా, లేకపోతే కట్స్ ఉన్నాయా, అంటే ఏంటి బ్రేక్ అయ్యి ఉందా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఎందుకంటే పచ్చల దగ్గర ఎస్పెషలీ బుధ గ్రహం దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పైకి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలడు, కిందకి దించేయగలడు. అదే ఈ జాతిరత్నాలు కూడా అలాంటి పనులే చేస్తాయి అన్నమాట. అందుకనే ఇంతసేపు ఇన్ని ఎపిసోడ్స్లోనూ చెప్పేది ఏంటంటే స్పెసిఫిక్గా జాతకం చూపించుకున్న తర్వాత అది సూట్ అయ్యే జాతిరత్నం వేసుకున్నప్పుడే మనం పైకి వెళ్ళే స్థాయి కనిపిస్తుంది. తప్పక పైకి వెళ్తాము, ఉన్నత స్థాయికి వెళ్తాం, సంపద వస్తుంది మనకి. మనం కోరుకునేది ఏంటి మనిషిగా, అసలు ఫేమ్ కావాలి, 100% ఫేమ్ కావాలి, మనీ కావాలి, అండ్ ఆల్సో రిలేషన్షిప్స్ బాగుండాలి. ఇవి 3 కావాలనే కోరుకుంటాం. 3 పార్టే మనకి. ఇది కూడా ఎనర్జీ ఎక్స్చేంజే అవుతుంది. సో పచ్చలు కూడా మనం ఏంటంటే లైట్ కలర్ నుంచి కొంచెం డార్క్ కలర్ వరకు తీసుకుంటాము. అండ్ మన దాంట్లో సాంప్రదాయంలో అందరూ పచ్చలు వేసుకోవడం మనం గోల్డ్లో చేసి వేసుకోవడం చూస్తూనే ఉంటాం. అదేంటంటే అది అంత ప్యూర్ కాకపోవచ్చు, ఎందుకంటే జాతిరత్నాలు అంటే ప్రెషియస్ స్టోన్స్, అందులో సెమీ ప్రెషియస్ స్టోన్స్ కూడా దొరుకుతాయి మనకి. సో ఎప్పటికైనా
మనం వెళ్ళి చూపించుకుని, జాతకం చూపించుకుని, అలాగే జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అది తీసుకుని సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఏంటంటే వీటికి రేట్లు కూడా డిఫరెన్స్ ఉంటాయి. అంటే పెర్ క్యారెట్ రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అంటే మనం 3 క్యారెట్ పైనే చెప్తాం. అంటే చీప్ స్టోన్స్ అయితే కాదు ఇవి. సో అందుకోసం అని చూసుకుని, ఎందుకంటే ఒకసారే వేసుకుంటాం లైఫ్లో, అస్తమానం మార్చుకోం కదా దీన్ని, అస్తమానం ఉంగరాలు చేయించుకోం కదా. సో ఉంగరం కాకపోతే ఏదో ఒక ఆభరణం అనుకుందాం, అస్తమానం దాన్ని తీసుకెళ్ళి మళ్ళా పెట్టి మళ్ళీ తీసుకోం కదా, ఎక్స్చేంజ్ ఏం చేసుకో. అసలు చాలా మందికి అసలు ఏదైనా గోల్డ్ కొంటే అసలు చేంజ్ చేయొద్దన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో ఉంగరం కూడా అంతే కదా. సో మనం చెప్పే ఇప్పుడు జాతిరత్నాలు కూడా అంతే. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత తీసుకుని ఏ రోజు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ చేతికి వేసుకోవాలి, ఏ మెటల్లో వేసుకోవాలి అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. మనం ఎప్పుడు తారాబలం అనేది తప్పక చూడాలి, అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా చేయాలన్నమాట. మనం ఎప్పుడు చిటికెన్ వేలికి వేసుకుంటాము, అది రైటా లెఫ్టా అనేది జాతకం పట్టి మళ్ళాను పసిడిలోనే ఎక్కువ చెప్తాం, కానీ ఇది మనం సిల్వర్లో కూడా వేసుకోవచ్చు అనమాట. కానీ 3 క్యారెట్ పైనే చెప్తాం, అది గ్రీన్ కలర్. అండ్ ఆల్సో మనం బుధగ్రహానికి ఏమో వెడ్నెస్డే చెప్పుకున్నాం, బుధవారం చెప్పుకున్నాం అనమాట. మనకి తప్పక ఇంటెలిజెన్స్ కావాలి, మనకి చేయడం రావాలి. బిజినెస్ అంటే తప్పక ఇంటెలిజెన్స్ అనేది కావాలి, మనకి ఇంటలెక్ట్ కూడా పెరగాలి. ఇవన్నీ పెరగాలంటే ఇలాంటివి చేసుకోవాలి, ఇలా రెమెడియల్ మెషర్స్. ఓకే.